अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము మీమాంస దర్శనంలో ఒకటో అధ్యాయంలో ఒకటో పాదం చెప్పుకున్నాము. ఇప్పుడు అదే ఒకటో అధ్యాయంలో రెండవ పాదం మనం ప్రారంభించుకోబోతున్నాము. ఈ రెండవ పాదంలో ప్రథమాధ్యాయే ద్వితీయ పాద ప్రథమాధ్యాయ ద్వితీయ. ఇక్కడ కూడా ప్రతి పాదంలో ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి. నెక్స్ట్ అదే రెండో పాదంలో మనకు ఏం చెప్పారంటే అర్థవాద అధికరణం. అర్థవాదం, అర్థాదాపత్య అర్థవాదం అని చెప్తాం కదా. అంటే ఒక వాక్యం చెప్పగానే ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని వేరే వాక్యం కూడా సంబంధితమైనటువంటి వాక్యార్థం తీసుకుంటామంట. ఇక్కడ అర్థవాద అధికరణం సిద్ధాంతి ఇక్కడ మళ్ళీ అధికారం తీసుకుని ప్రస్తావిస్తున్నాడు. ఆ అర్థవాదం ఏంటో చూద్దాం. అంటే మామూలుగా మనం పూర్వ పాదంలో మొదటి పాదంలో మనం భాష్యం ప్రకారం శబదస్వామి భాష్యం ప్రకారంగా ఏం చెప్పుకున్నామంటే మంత్ర బ్రాహ్మణోర్, మనం ఒక వాక్యం చెప్పుకున్నదా, మంత్ర బ్రాహ్మణోర్ వేద నామధేయం, మంత్ర బ్రాహ్మణోర్ బ్రాహ్మణయో వేద నామధేయం. ఈ మంత్రాలు బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేదంగా తీసుకొని, ఏంటి మంత్రాలకు వేదం, బ్రాహ్మణ వచనాలు కూడా వేదంగా తీసుకొని మనం వ్యాఖ్యానం చేశాం అనమాట. అందుకే మంత్రాలు బ్రాహ్మణ రూపు వేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సిద్ధత అంటే వాటికి నిత్యత అనేది మనం సిద్ధింపజేసుకున్నామట. అంటే మంత్రాలు బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే నిత్యమైనటువంటివి, ఎందుకంటే అపోదిశయ జ్ఞానంతో ఉత్పన్నమైనటువంటి వాక్యాలు కాబట్టి ఇవి నిత్యమైనటువంటివి అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణ వాక్యాలు కూడా క్రియకు చెప్తున్నాడు. బ్రాహ్మణ వాక్యాలు కూడా ఏం చెప్తుంటే ఒక క్రియను ప్రస్తావిస్తున్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని క్రియాబోధక వాక్యాలతో పాటు కొన్ని అలాంటి వాక్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సామాన్యంగా బ్రాహ్మణ వచనాలు అంటే బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మనం అనేక వాక్యాలు మనం చెప్పుకున్నామో అలా వాక్యాలు మామూలుగా ఏంటి క్రియను ప్రతిపాదిస్తాయి, ఒక క్రియను ప్రతిపాదిస్తాయి. కానీ కొన్ని కొన్ని వాక్యాలలో అలాంటి వాక్యాలు కూడా ఉంటాయి. ఆ క్రియను బోధించే సామర్థ్యం ఉండదు అన్నమాట. క్రియను బోధించే సామర్థ్యం ఉండదు. అలాంటి ఆ వాక్యాల విషయంలో అంటే వేటికైతే సామర్థ్యం లేదో, క్రియను బోధించే సామర్థ్యం లేదో దాన్ని ఇక్కడ అర్థవాదం చెప్పి చెప్పుకున్నాడు. అలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఒక యాజ్ఞిక పరిభాషలో మనం పరిగణించినట్లయితే వీటిని అర్థవాదం అని చెప్పి చెప్పుకుంటామట. అలాంటి అర్థవాద విషయంలో ఇక్కడ ఆక్షేపించబడిందన్నమాట. అంటే పూర్వపక్షి అర్థవాద అధికారిని ఇక్కడ ప్రారంభించినప్పుడు సిద్ధాంతి ఈ అర్థవాదమే ఆ విషయంలోనే ఆక్షేపిస్తున్న, అర్థవాదం కాదు అని చెప్పి వాక్యములు ఇవి నిరర్థకంగా ఉన్నాయి, సార్థకంగా లేవు. ఈ కొన్ని వాక్యాలు ఇవి నిరర్థకంగా ఉన్నాయో ఆ వాక్యార్థంలో ప్రమాణం కాదు అన్నిటిగా ఇక్కడ అర్థవాద విషయంలోనే పూర్వపక్షి ఆక్షేపణ చేస్తున్నామట. ఆ విషయంలో మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అంటే అర్థవాదం కూడా ఆ విధాయక వచనాలతోటి ఈ క్రియను బోధించే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రమాణత ఉంటుంది, ప్రామాణికత నిరర్థకం కాదని చెప్పి ఇక్కడ ఈ అర్థవాద అధికారాన్ని ప్రారంభించబడింది అన్నమాట. అదేంటో మీకు భాష్యం ద్వారా స్పష్టమవుతుంది. అది చూడండి. ఇక్కడ భూమికా రూపంలో మనకు ఈ అంటే అర్థవాద విషయంలో పొదుపక ఆక్షేపిస్తుంటూ అర్థవాదం అని చెప్పి దాన్ని ఒక సైద్ధాంతిగా నిరూపిస్తాడు సిద్ధాంతి ఇక్కడ. అదేంటో చూడండి ఇప్పుడు. అర్థవాద అధికరణం అందులో ఒక భూమికా రూపంలో పూర్వపక్షి చెప్తున్నా. ఇక్కడ ఏ రకంగా చెప్తున్నా అంటే ఆక్షేపిస్తున్నా అంటే
సో అరోదీత్ ఏంటి? సో అరోదీత్ యద్ అరోదీత్ తద్ రుద్రస్య రుద్రత్వం. అతను ఏడిచాడు. అది ఏడవటం అనేది అది ఆ రుద్రుని యొక్క అతని యొక్క స్వభావం అంట. రుద్రత్వం అంటే తన యొక్క స్వభావం. అంటే ఏడుస్తున్నాడు కారణం నిమిత్తం ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సో అరోదిత్ యద్ అరోదిత్ ఏది ఏడ్చాడో తది రుద్రస్య, ఏడ్చేవాడి యొక్క రుద్రత్వం అంటే ఏడ్చేటువంటి స్వభావం అక్కడ. ఇది ఒక వాక్యం చెప్పుకున్నాం. ఇది ఒక వాక్యం. అలా రెండో వాక్యం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ప్రజాపతి ఆత్మనో వపాం ఉదఖిదత్. ప్రజాపతి అంటే ఇక్కడ సందర్భం బట్టి ఏదైనా తీసుకోవచ్చు. యజమాని తీసుకోవచ్చు, స్వామి తీసుకోవచ్చు, బ్రహ్మ తీసుకోవచ్చు, వేరే విషయం. ఇక్కడ యజమాని తీసుకున్నాను. ప్రజాపతి ఆత్మను వపాం ఉదకిదత్ అంటే ప్రజాపతి ఆత్మ నుంచి ఎంతలో నుంచి వపాం అంటే ఒక పొట్టలోంచి ఒక జిల్లి లాంటి ఒక కోమల వంటి పదార్థం ఉంటుంది. దాన్ని తీసేసాడంట. వపాం ఉదకిదత్ అంటే అది జిల్లి రూపంలో వర్తమాన చరిబి నుంచి అది బయట తీసేసాడు అనమాట. పొట్టలో నుంచి అలా తీసే ప్రజాపతి తీసేది ఒక వాక్యం. అలా ఇంకొక వాక్యం ఏంటంటే దేవా వై దేవయజనం అధ్యవసాయ దిశో న ప్రాజానన్. దేవా వై అంటే దేవతలు దేవయజ్ఞం అధ్యవసాయ అంటే దేవయజ్ఞంలో పాల్గొంటూ కూడా దేవయజ్ఞంలో కూర్చొని అక్కడ ఆ యజమానులు ఎవరైతే ఆ దేవయజ్ఞంలో కూర్చొని కూడా దేవతలు అక్కడ ఆ దిశ ఏంటి కనుక్కోలేకపోయారు, దిశలు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మనము ఆ యజ్ఞవేదిని నిర్మించిన తర్వాత ఏ దిశలో ఏముండాలి అది మనకు దిశ గురించి పరిజ్ఞానం ఉండాలన్నమాట. కానీ అక్కడ కూర్చొని దేవావై దేవయజ్ఞం అధ్యవసాయ ఇక్కడ ఆ యజ్ఞవేది యందు కూర్చొని కూడా ఆ దిశను తెలుసుకోలేదు. ఈ రకంగా మూడు వాక్యాలు చెప్పాం. ఇవన్నీ కూడా ఒక మూడు వాక్యాలు చెప్పాం. ఇత్యోమాదిని సమామ్నాతార. ఇటువంటి వాక్యాలు ఏవైతే ఇత్యోమాదిని వాక్యాన్ని ఉపలక్షణంగా ఒక మూడు వాక్యాలు చెప్పుకున్నామట. ఇటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో సమామ్నాత అంటే తెలిసినటువంటి విద్యులు జ్ఞాతలు ఏదైతే ఉన్నదో అధ్యాపకులు ఏదైతే ఉన్నదో సమామ్నంతి వాక్యం ఈ రకంగా ఆ వాక్యాలు ప్రతిపాదించారు, వర్ణించారన్నమాట. ఈ రకంగా ఆ వాక్యం చెప్తారన్నమాట. సమా అంటే అధ్యాతలు ఇక్కడ ఈ రకంగా దాన్ని చెప్పారన్నమాట. కానీ సమామ్నా సమామ్నాతార అంటే అధ్యాపకులు విద్వజ్జనులు ఏదైతే ఉన్నదో దీనికి తెలిసిన ఆ విషయంలో జ్ఞాత ఎవరైతే ఉన్నదో దీన్ని ఈ రకంగా సమామని అంటే ఆ రకంగా ప్రస్తావించారు ఈ వాక్యాన్ని. కానీ ఇక్కడ ఏమంటారు? తాని కిం కించిత్ ధర్మం ప్రమిమి మీమతే ప్రమిమతే. ఇక్కడ తాని కిం కించిత్ ధర్మం ప్రమిమితే అవి ఏవైతే వాక్యాలు చెప్పే ధర్మాన్ని ప్రబోధిస్తున్నాయా? ఈ వాక్యంలో ఏవైతే మనం మూడు వాక్యాలు చెప్పుకున్నామో అవే ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నాయా, ధర్మాన్ని ఉల్లేఖిస్తున్నాయా, అంటే ఏదైనా ఒక అర్థజ్ఞానం తెలియజేస్తున్నాయా? ఉతన్న అంటే ఇప్పుడు పైన చెప్పిన వాక్యాలు తాని కిం కించిత్ ధర్మం మీమతే ఉతన్న అవి ధర్మాన్ని ఒక అర్థాన్ని బోధిస్తున్నాయా లేదా? ఇది భవతి విచారణ. ఆ విషయంలో విచారణ చేసుకున్నాం. అంటే ఇప్పుడు చెప్పిన వాక్యాలు మనకి పైన చెప్పిన సో అరోదిత్ యద్ అరోదిత్ తద్ రుద్రస్య రుద్రత్వం ప్రజాపతి ఆత్మనో వపాం ఉదఖిదత్ దేవావై దేవయజ్ఞం అధ్యవసాయ దిశో నా ప్రాజానన్. ఈ మూడు వాక్యాలు ఏదైనా ఒక అర్థాన్ని విశేషమైన అర్థాన్ని బోధిస్తున్నాయా లేదా? ఆ విషయంలో విచారణ చేసుకుంటున్నామట. ఓకేనా? ఇది భవతి విచారణ. ఆ విషయం విచారణ చేస్తున్నాం. అదేంటంటే ఆ విచారణ తద్ అభిధీయత. అది పూర్వపక్షి ఈ రకంగా దాన్ని మళ్ళీ ఆక్షేప రూపంలో ఏ రకంగా ఏ విధంగా అనేది ఆ విచారణను స్పష్టం చేశాడు సూత్ర రూపంలో. ఈ విషయంలో తద్ అభిధీయతే అదంటే చూడండి పూర్వపక్షి ఏ రకంగా చెప్పాడంటే ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం ఆనర్థక్యం అతదర్థానాం తస్మాత్ అనిత్యం ఉచ్యతే. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఇది ఒక వాక్యం. ఆనర్థక్యం అతదర్థానం ఆనర్థక్యం అతదర్థానం ఇది రెండో వాక్యం చెప్పుకున్నాం. అలాగే తస్మాత్ అనిత్యం ఉచ్యతే తస్మాత్ అనిత్యం ఉచ్యతే. ఇక్కడ మనం మూడు వాక్య రూపాయలు చెప్పుకున్నాం. ఇక్కడ ఆమ్నాయస్య అంటే ఆమ్నాయం అంటే ఏంటి? బ్రాహ్మణం, మంత్రము. మంత్ర బ్రాహ్మణం వేద నామధేయం చెప్పు కదా.
మంత్రాలు, బ్రాహ్మణ వచనాలు, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. మరి వేదానికి ఒక బ్రాహ్మణ గ్రంథం ఉంటుందా, అందులో కూడా వచ్చిన వేదానికి అనుకూలమైనటువంటిగా అనుకూలంగానే ఉంటాయి కాబట్టి అది కూడా వేదానికి తీసుకున్నామట. అందుకే ఇక్కడ ఆమ్నాయం అంటే ఏమిటంటే మంత్రము లేదా బ్రాహ్మణం ఆ వచ్చి అంటే మంత్రవాక్యం బ్రాహ్మణ వాక్యం తీసుకోవాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఆమ్నాయ ఏదో క్రియ కొరకే ఉంటాయన్నమాట. అవి ఆమ్నాయ వచనాలు ఏవైతే ఉన్నాయో అది క్రియార్థత్వాదిన క్రియను బోధించడం కొరికే ఉంటాయి. అంటే క్రియా అంటే యాగాది క్రియ కొరికే ఉంటాయి అన్నమాట. ఏమన్నా ఆమ్నాయ వచనాలు ఏ ఉన్నా కూడా మంత్రం ఉన్న బ్రాహ్మణం ఉన్న వచనాలు ఎలా ఉంటాయంటే యాగాది క్రియానుష్ఠానం చేయించడం కొరికే, ఒక క్రియా ప్రయోజనం కొరికే ఖచ్చితంగా ఉంటాయి. ఆమ్నాయసి వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు, వేద వాక్యాలు క్రియార్థత్వ ఒక ప్రయోజనం కొరికే, యాగాది ప్రయోజనం కొరికే ఇక్కడ విద్యమానంగా ఉంటాయి. దీన్ని బట్టి ఏమవుతుంది, అతదర్థానం ఆనర్థక్యం అన్వయం చేస్తున్నాడు. ఆనర్థక్యం అతదర్థానం, దాన్ని తిప్పి చెప్తున్నాను. అతదర్థానం ఆనర్థక్యం, దీన్ని బట్టి ఏమవుతుంది, ఏవైతే ఆ వాక్యంలో ఆనర్థక్యం ఉందో, అర్థాన్ని బోధించడం లేదో అవి ఆనర్థక్యం. అతదర్థానం అలాంటి యాగాది అర్థ క్రియార్థత్వం లేనివి అయినట్లయితే, అంటే వాక్యంలో క్రియా ప్రయోజనం కొరకు లేనట్లయితే, ఒక విశిష్ట విధి విధానం కొరకు లేనట్లయితే ఏమవుతాయి, అనర్థక్యం, అవి అనర్థకం అవుతాయి. అటువంటి వాటిని తస్మా అందుకే అనిత్యం ఉచ్యతే, అనిత్యం అని చెప్పాము, అని ప్రమాణం కాదని చెప్పాము. అందుకే వాటిని అనర్థక్యం అంటే నిష్ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం లేదు. ఏవి ఏ వచనాలైతే క్రియాన్ని బోధించడం లేదో, ఏ వాక్యాలైతే క్రియను బోధించడం లేదో అవి ఏమవుతాయి, అనర్థక్యం అంటే ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే మామూలుగా వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియ ఏదో ప్రయోజనం కొరకే ఉంటాయి. అదే ఏ వాక్యాలైతే ప్రయోజనం కొరకు లేవో అవి అనర్థకం, నిష్ప్రయోజనం. అందుకే ఏం చెప్పామంటే అనిత్యం ఉచ్యతే, తస్మాత్ అనిత్యం ఉచ్యతే. అందుకే అలాంటి అనర్థక వచనాలు ఏవైతే ఉన్నాయో అనిత్యం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే దీన్ని బట్టి చెప్తున్నాడు, దీన్ని బట్టి ఏ తాత్పర్యం తీస్తున్నా అంటే ఆ ధర్మాన్ని తెలియచేయడంలో అవి ప్రమాణం కాదు. ఏవైతే అతదర్థ వాక్యాలు ఉన్నాయో, అర్థాన్ని అర్థాన్ని చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మాన్ని ప్రబోధించడంలో ప్రమాణం కాదు, ధర్మాన్ని వ్యక్తం చేయడంలో ప్రమాణం కాదు. ఏవైతే ఆమ్నాయ వచనాలు ఏవైతే ఉన్నాయో అది క్రియార్థత్వ క్రియ కొరకు, ఒక విశిష్టమైన యాగం కొరకు, విశిష్ట ప్రయోజనం కొరకు ఉన్నట్లయితేనే అవి ప్రమాణం. ఏవైతే విశిష్టార్థంలో లేవో, ఆ వచనాలు అలాంటి అర్థం చెప్పడం లేదో అటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అనర్థకం. అందుకే వాటిని అనిత్యం ఉచ్యతే, అనిత్యం చెప్పుకున్నాము. అంటే అనిత్యం అంటే అవి ప్రమాణం కావు. అలాంటి వచనాలు మంత్ర బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణం కాదు. అందుకే అతదర్థానం అనర్థక్యం, ఏవైతే అలాంటి వచనాల అర్థాన్ని బోధించడం లేదో, వాక్యాలను బోధించడం లేదో అవేంటి అనర్థకమైనటువంటివి. అందుకే అనిత్యం ఉచ్యతే, అందుకే ప్రమాణం కాదు. అర్థాన్ని ధర్మాన్ని ప్రబోధించడంలో అవి ప్రమాణం కాదని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అది ఏంటో కింద ఇంకా స్పష్టం చేశాడు చూడండి. క్రియా కథం అనుష్ఠేయ ఇది తాం వదితుం సమామ్నాతారో వాక్యాన్ని సమామ్నంతి. ఏం చెప్పారు చూడండి, ఇక్కడ మనకు వ్యాఖ్య భాష్యంలో పైన భూమిక యొక్క అంశాన్ని కింద ఇచ్చాయండి. వ్యాఖ్య అని చెప్పి స అరోదిత్, అరోదిత్ తద్ రుద్రస్య రుద్రత్వం, అతడు ఏడిచాడు, జో ఎవరైతే ఏడిచారో అదే ఆ రుద్రుని యొక్క రుద్రత్వ స్వరూపం అని చెప్పి చెప్పుకున్నాం. ఇవన్నీ ఆ భూమిక యొక్క ఆ ప్రతి పదానికి ఇక్కడ అనువాదం చేయబడింది అన్నమాట. మళ్ళా సూత్రానికి కింద ఇవ్వబడింది, అది చూడండి. క్రియాక అనుష్ఠానం ఏదైతే ఉందో ఇక్కడ ఏంటి, మనం క్రియాక అనుష్ఠానం ఎలా చేయాలి, క్రియాక అనుష్ఠానం ఎలా చేయాలి అనేది వాటిని అర్థం చేసుకోవడం కొరికే. అధ్యేత అంటే చెప్పేటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నాయో, యాజ్ఞికులు ఏదైతే ఉన్నారో, అధ్యాపకులు ఏదైతే ఉన్నారో ఆ వాక్యాలు చదువుతాం. అంటే ఒక క్రియను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవడం కొరికే వాక్యాలను చదువుతాం. నేను ఒక క్రియ అనుష్ఠానం చేస్తున్నాం అంటే అనుష్ఠానం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అది మనం వాటిని అర్థం చేసుకోవడం కొరికే వాక్యాలను చదువుతాం అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఏవైతే వాక్యాలు ఉన్నాయో క్రియను బోధించవో అవి అనర్థకం అంటున్నమాట.
ఇక్కడ ఏమంటే క్రియ కథం అనుష్ఠేయ ఇది తాం వదితుం సమామ్నాతారో వాక్యాన్ని సమామ్నాయంతి. అంటే ఒక క్రియను ఎలా అనుష్ఠానం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఒక కర్మ చేస్తున్నామంటే ఆ కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, తాం వదితు దాన్ని చెప్పడం కొరికే సమామ్నాతార అంటే యాజ్ఞికులు, అధ్యాపకులు, దానికి సంబంధించిన జ్ఞాతలు ఎవరైతే ఉన్నారో వాక్యాన్ని సమామ్నంతి, వాక్యాలను తెలియజేస్తారు, వాక్యాలు చెప్తారు. అంటే మంత్రవచనాలు లేదా బ్రాహ్మణ వచనాలు, వాక్యాన్ని సమామ్నంతి, వాక్యాలు చెప్పుకుంటా. అంటే ఒక క్రియను ఎలా చేయాలని తెలుసుకోవడం కొరకు ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే అది ఎలా చేయాలి, ఏ విధంగా ముందు తెలుసుకుంటాం కదా, అది వాక్యం ద్వారా తెలుసుకుంటాం అంట. అందుకే అవి వాళ్ళు తెలిసినటువంటి జ్ఞాతలు కదా వాక్యాన్ని సమామనంతి అవి చెప్తున్నారు. తది యాని వాక్యాన్ని క్రియాం నా అవగమయంతి, అందులో ఏ వాక్యాలైతే క్రియను చెప్పడం కొరకు చెప్పామో అక్కడ ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో తది యాని వాక్య, అందులో కొన్ని వాక్యాలు యాని వాక్యాన్ని క్రియాం నా అవగమయంతి, క్రియను బోధించవో, ఆ వాక్యం క్రియను చెప్పడం లేదన్నమాట. ఏ క్రియా సంబద్ధం వా, ఆ క్రియతో సంబంధం, ఆ ఆ వాక్యాలు క్రియను చెప్పడం లేదు, ఆ క్రియాతో సంబంధమైనటువంటి సందర్భాన్ని చెప్పడం లేదు. క్రియా సంబంధవా కించిత్, క్రియా సంబంధవా కించిత్ అంటే ఆ క్రియ సంబంధమైన వాక్యాన్ని కూడా ఆ అర్థాన్ని కూడా చెప్పడం లేదు, అంటే చెప్పడం లేదన్నమాట కొన్ని వాక్యాలు. అంటే ఏవమేవ భూతమర్థం అన్వాచక్షతి, ఏవమేవ భూతమర్థం అన్వాచ, సామాన్యంగా అలా చెప్పబడింది, ఏదో ఏదో ఒక వాక్యం చెప్పడం, అంటే భిన్నార్థం చెప్పడం, సంబంధం లేకుండా వాక్యం, ఏదో ఒక వాక్యం ఉంటే ఏదో ఒక శబ్దం ఉంటే అర్థం ఉంటుందా, అది ఏదో అనర్థంగా చెప్పబడింది అన్నమాట. అది క్రియార్థత్వ ఆమ్నా క్రియార్థం గురించి చెప్పబడింది అన్నమాట, ఏదో ఒక అర్థం చెప్పిందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఎందుకు ఈ పని చేయాలంటే అలాగే ఉదికనే చేయలేదు, ఎందుకు వెళ్ళలేదంటే ఊరికనే, ఊరికనే అనే పదం ఉపయోగిస్తే ఎందుకు వెళ్ళాలంటే ఊరికనే వెళ్ళలేదండి. అలాగే ఏవం భూతమర్థం అన్వాచక్ష, ఏదో అర్థం లేకుండా ఏదో చెప్పేస్తామంట ఏవమేవ అన్నట్టుగా, సామాన్యంగా అలాగే చేయలేదు అన్నట్టుగా. ఇక్కడ ఏవమేవ అక్కడ వాక్యం ఉంది కానీ అది క్రియార్థం కొరకు చెప్పబడం లేదు, అందుకే ఏవం భూతమర్థం అన్వాచక్షతే, ఇక సామాన్యంగా చెప్పామంట. ఏమని రుదితవాన్ రుద్ర, రుద్ర ఏడిచాడు, వపాం ఉచ్చికేద ప్రజాపతి, ప్రజాపతి అనే వ్యక్తి వపాం తన పొట్టులో జిల్లిని తీసి బయటికి వేశాడు. దేవావై దిశో నా ప్రజజ్జిరే, దేవతలు యజ్ఞవేదిక దగ్గర కూర్చొని కూడా ఆ దిశలను తెలుసుకోలేదు. ఇవన్నీ కూడా ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ముందు అవే చెప్పుకున్నాం కదా, ఏవం జాతీయ కాని తాని కం ధర్మం ప్రమిమేరన్, ఇవి వాక్యాలు చెప్పావు కదా, ఇవి ఏ అర్థాన్ని బోధిస్తున్నాయి చెప్పండి, ఏ ధర్మాన్ని బోధిస్తున్నాయి ఈ వాక్యాలు, ఇవి ఏ ధర్మాన్ని బోధిస్తున్నాయి, వాక్యాలు చెప్పావు కదా, ఈ వాక్యాలు మంత్ర వాక్యం బ్రాహ్మణ వాక్యం అంటున్నావు కదా, ఇవి మంత్రవచనం బ్రాహ్మణ వచనం అంటున్నావు కదా, ఇక్కడ రుదితమా రుద్ర వపాముచ్చికేద ప్రజాపతి ప్రజాపతి దేవావై దేశో నా ప్రజజ్జిరే, ఈ వాక్యాలు ఏవైతే ఏవం జాతీయ కాని వాక్యాన్ని, ఏవం జాతీయ కాని తాని కం ధర్మం ప్రమిమీరన్, ఏ అర్థాన్ని ఏ ధర్మాన్ని ప్రబోధిస్తున్నాయి, ఏ అర్థం చెప్తున్నాయి, ఇవి అనర్థక వాక్యాలు అన్నిటికీ చెప్తున్నమాట. ఏ వాక్యాన్ని ప్రబోధిస్తున్నాయి అన్నిటికీ ఇక్కడ ప్రస్తావన చేశాడనమాట. అంటే ఐసే వాక్య ఏ ధర్మం, ఏ ధర్మాన్ని తెలియజేస్తుంది, ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా పొదుపక్షి ఆక్షేపించారన్నమాట. అలా ఆక్షేపించిన తర్వాత పూర్వపక్షి అంటున్నాం, మళ్ళీ ఇంకో రకం చెప్తున్నాం, ఒకే నువ్వు అనుకుంటాం అంటే నువ్వు ఈ రకంగా సమాధానం చెప్తాము అంటే పూర్వపక్షే సిద్ధాంతి దానికి ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు ముందుగా ఊహించి ఈ రకం నువ్వు ఒకవేళ అలా అంటావేమో. ఏమని అథ ఉచ్యతే, ఏమని అద్యాహారేణ వా విపరిణామేణ వా వ్యవహిత కల్పనాయా వా వ్యవహిత ధారణ కల్పనాయా వా గుణ కల్పనాయా వా కశ్చిత్ అర్థం కల్పయిష్యత ఇది. లేండి ఆ వాక్యాలు ఏ రకంగా ధర్మాన్ని ప్రబోధిస్తున్న, ధర్మం తెలుసుకుని ఏ రకంగా సహాయపడుతున్నా అని చెప్పారా, ఏ రకమైన ధర్మాన్ని తెలియజేస్తున్నా అడిగావు కదా, మనం దానికి ఒక అధ్యాహనం చేసుకున్నామంటే అర్థం వచ్చేస్తుందండి. లేదా విపరీతమైన స్థితిని కల్పేసినా దానికి ఒక అర్థం వస్తుంది. లేదా వ్యవహిత కల్పన అంటే ఒక వేదన వ్యవధానం ఉంది, వ్యవధానం కారణంగా ఇక్కడ అర్థం ఇలాగ ఉంది, అలాగా ఒక కారణం చెప్తున్నమాట. అది మనం అధ్యాహారం ద్వారా వాక్య సార్థకం చేసుకోవచ్చు. అధ్యాహారైనవా నేను ఒక పదాన్ని కలిపి దీనికి ఆ రకంగా వాక్యార్థం చెప్పొచ్చు.
విపరీతమే విపరిణామైన విపరిణామ స్థితిని చూపిస్తూ కూడా మంచి ఒక వాక్యార్థం చెప్పొచ్చు. అంటే వ్యవహిత కల్పనయ, ఒక వ్యవధాన కారణంగా ఈ కార్యం జరగాలి, ఈ పని జరగాలి అని చెప్పేది ఒక వ్యవధాన్ని చూపిస్తూ కూడా మనం వాక్యాలను చెప్పవచ్చు. లేదా వ్యవధారణ కల్పనయావా, వ్యవధాన నిశ్చయపూర్వకం కూడా మనం ఆ అర్థాన్ని వాక్యాన్ని చెప్పవచ్చు. గుణ కల్పనాయావ అంటే గుణ కల్పన గౌణ కల్పన, లేదా సామాన్యంగా గౌణ కథనం చెప్తుంటారు, సామాన్య కథనం చెప్తుంటారా, అలా గౌణ కథనం ద్వారా కూడా కశ్చిత్ అర్థం కల్పయిష్యత ఇది, కశ్చిత్ అర్థం కల్పించుకున్నాం, ఊహించుకున్నాం అలాగా అని ఒకరిని అలా అంటాము. అలాగా అధ్యాహారం చేత, విపరిణామం చేత, వ్యవధానం చేత, నిశ్చయం చేత, గౌణ కర్మ చేత అంటే గౌణంగా అప్రధానంగా ఏదో ఒక అర్థాన్ని కల్పించుకున్నాము. కల్పయిష్యత ఇది కశ్చిద్ అర్థ కల్పయిష్యత ఇది. అలా కల్పించుకున్నట్లయితే కూడా సా కల్ప్యమాన కహ నువ్వు అంటూ కల్పించుకుందాం అని అంటున్నావు కదా, నువ్వు అలా కల్పించుకుని చెప్తా అని అంటావేమో. అలా కల్పించుకున్నా కూడా నువ్వు ఏం కల్పన చేయగలుగుతావు? సా కల్ప్యమాన అనుకున్నాను, అలా కల్పన అంటే సిద్ధాంతం మాట్లాడు. నువ్వు చెప్పినా కూడా కల్పన చేసుకుందాం అని చెప్పినా కూడా సా కల్ప్యమాన, నువ్వు కల్పన చేసింది ఏదైతే ఉందో పైన అధ్యాహారైన విపరిణామేణ వ్యవహిత కల్పన చెప్పి సా కల్ప్యమాన కహ కల్ప్యత, ఏ రకం కల్పన చేస్తావు? నువ్వు ఏ రకం కల్పన చేస్తావు? కహ కల్ప్యత రుద్ర కిల రురోధ, రుద్రుడు ఏడిచాడు, అక్కడ వాక్యానికి ఏం కల్పన చేస్తావు? అతో అన్యేనాపి రుదితవ్యం, రుద్రుడు ఆయన ఏడ్చాడు కాబట్టి వేరే వాళ్ళు అదే విధంగా ఏడ్చాలి, ఈ కల్పన చేస్తావా నువ్వు? అదే నువ్వు కల్పన చేస్తే అదే కల్పన వస్తుందన్నమాట. రుద్ర కిల నిశ్చయంగా రురోధ ఏడ్చాడు కదా, అతో దీన్ని బట్టి ఏమవుతుంది? అతో అన్యేన అపి రోదితవ్యం, వేరే వాళ్ళు అదే విధంగా ఏడ్చాలి, ఆయన ఏడ్చారు కదా, అందుకే దీన్ని బట్టి అర్థపద్ధతి వాళ్ళు ఏడ్చాలి, అలా అర్థం తీసుకుంటావా? మరి రెండో వాక్యం చెప్పావు, ఉచ్చిఖేద ఆత్మ వపాం ప్రజాపతి, ప్రజాపతి తన ఉదరంలోంచి పొట్టలోంచి జిల్లిని బయట తీసేశాడు అని, దీన్ని బట్టి ఏంటి? ఉచ్చికేద ఆత్మవపాం ప్రజాపతి అని చెప్పాం కదా రెండో వాక్యము. దీన్ని బట్టి ఏమవుతుంది? అతో అన్యం అపి, వేరే వాళ్ళు కూడా, అథ అన్యం అపి, వేరే వాళ్ళు కూడా ఉచ్చికేద ఆత్మనో వపాం, తనలో ఉండే వపని బయట తీయాలి. అదే నువ్వు కల్పించుకున్నావు, దీన్ని బట్టి ఏమవుతుంది? అదే కల్పన చేస్తావు అన్నమాట. నువ్వు కల్పన చేసిన కూడా అధ్యాహారం విపరిణామం అని చెప్పి కల్పన చేస్తే ఈ రకం కల్పన చేస్తావు అని, వాక్యానికి ఈ రకం కల్పన చేస్తావు. అలాగే మూడో వాక్యం చెప్పినాం, దేవావై దేవయజనం, దేవాహ వై దేవయజన కాలే దిశాహ న ప్రజ్ఞావంత, దేవతలు ఆ దేవయజనం చేసేటప్పుడు ఆ హోమం దగ్గర కూర్చొని కూడా ఆ దిశను తెలుసుకోలేదు. దీన్ని బట్టి ఏమో అతో అన్యోపి దిశో నా ప్రజానీయాత్ ఇది, వేరే వాళ్ళు కూడా ఆ యజ్ఞ వేదిక దగ్గర కూర్చున్నప్పుడు ఆ దిశను తెలుసుకోకూడదు. ఎలాంటి నువ్వు అధ్యాహారం చేస్తావా, ఇలాంటి కల్పన చేస్తావా? తత్ అశక్యం, అది శక్యం కాదు. అలా నువ్వు అంటావేమో, అది శక్యం కాదు, తత్ అశక్యం. ఎందుకంటే ఇష్ట వియోగేన లేదా అభిఘాతేనవా, అంటే ఒక ఇష్టమైన వ్యక్తి వస్తువు మనకు వియోగం చెందినప్పుడు, దూరమైనప్పుడు, లేదా అభిఘాతం ద్వారా దూరం మనకు బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇష్ట వియోగేన అభిఘాతేనవా యద్ వాష్ప నిర్మోచనం తద్ రోదనం ఇది ఉచ్యతే. అంటే రోదనం అంటే ఏమిటి? అసలుకి ఇష్టమైన వస్తువు లేదా పదార్థం లేదా వ్యక్తి దూరమైనప్పుడు లేదా అభిఘాతం కలిగినప్పుడు ఏమవుతుంది? ఏదో వాష్ప నిర్మోచనం తది రోదనం ఇచ్చేది. వాష్ప నిర్మోచనం, వాష్పం అంటే ఏంటి? కన్నీళ్లు. నిర్మోచనం అంటే కన్నీళ్లు బయటికి రావడమే. మన కన్నీళ్లు బయటకు వస్తే వాష్ప నిర్మోచనం తద్ రోదనం ఇచ్చేతే, రోదనం ఎత్తి ఉచ్యతే, అలా బయటికి రావడమే రోదనం అని చెప్పి చెప్పుకుంటాము. ఇప్పుడు మనం కష్టం కలిగిన ఇష్టమైన వ్యక్తులు బయటికి వెళ్ళిపోయినా, మనం దూరం అయిపోయినా ఏం చేస్తాం? మనం కన్నీరు బాధపడతామంటాం, కన్నీరు కారుస్తామంటాం. వాష్ప నిర్మోచనం తదు రోదనమితి ఉచ్యతే. నచ తది ఇచ్ఛాతో భవతి, కానీ ఈ రోదనం ఏదైతే ఉందో మనం ఇష్టపూర్వకంగా ఏడవటం లేదు. మనము ఈ రోదనం ఏదైతే ఉందో ఇష్టపూర్వకంగా ఏడవటం లేదు అన్నమాట. కానీ ఇక్కడ అలా సందర్భం వచ్చింది కాబట్టి, నిమిత్తం వచ్చింది కాబట్టి ఏడుస్తున్నామట. ఆ సంబంధం ఉంది కాబట్టి, అనుబంధం ఉంది కాబట్టి ఏడుస్తున్నామట. నచ తది ఇచ్ఛాతో భవతి, అది ఇష్టపూర్వకంగా ఏడవటం లేదు. నచ కశ్చిత్ ఆత్మనో వపాం ఉత్కిద్య తాం అగ్నౌ ప్రహృత్య తద్ ఉత్థితేన తు ఉత్థితేన
తూపదేన పశున యష్టుం శక్నుయాత్. ఇక్కడ మనం ఏమంటున్నా అంటే నచ కశ్చిద్ ఆత్మన వపాముత్కిద్య తాం అగ్నౌ ప్రహృత్య తద్ ఉత్తితేన తూపదేన పశున యష్టుం శక్నుయాత్. ఇక్కడ మనము ఆత్మన వప తన యొక్క జిల్లిని అది తీసి అది అగ్నిలో వేసి అగ్నిలో దాన్ని వేసి ఉత్తితేన తూపదైన దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ ఉత్పన్న స్థితి ద్వారా మనము దాని ఉత్పన్నమైనటువంటి శృంగరత్మైన పశువు ధర. ఇక్కడ ఏమని చెప్పిన అంటే పశున ఎష్టం శక్నియ తూపదైన అంటే ఇక తాత్పర్యం ఇక్కడ దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి మన అగ్నిలో వేసినప్పుడు ఆ వపాన్ని తీసుకొని జిల్లి అది కోమలంగా ఉంటుంది కదా. యజ్ఞ యాగాలు కొంతమంది ఇప్పుడు కొన్ని అలాంటి పరంపరలు ఉన్నాయన్నమాట. ఆ దాంట్లో ఒక మేకను కోసి దాంట్లో జిల్లి తీసుకొని దాంట్లో ఆహుతికి ఇస్తుంటది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ వాక్యానికి అర్థం ఏంటన్నట్టు మనం దాని గురించి చర్చించుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి అగ్నౌ ప్రహృత్య తదు ఉత్తితేన తూపదైన అంటే ఆ శృంగరహితమైనటువంటి పశువును ఆ యజ్ఞంలో ఉపయోగించుకుంటామంటావా? సో ఇవన్నీ కూడా అలాగే నచ దేవయజన అధ్యవసాన కాలే కేటి దిశోముఖ్యేయు. ఇవన్నీ అలాగే దేవయాగం చేసేటప్పుడు ఆ ఆ సమయంలో ఉపస్థితమై ఉన్నప్పుడు ఆ యజ్ఞ వేదిక దగ్గర కూర్చొని కేచి దిశోముహేయు అక్కడ ఆ దిశలు ఏంటి తెలియకుండా ఉంటుందా? అలా ఉండదు. అంటే అలా కూర్చున్నప్పుడు ఆ దిశల దగ్గర ఆ యజ్ఞ వేదిక ఆ దిశలు తెలిసి ఉంటాయి. అక్కడ ఆ వప దాన్ని అగ్నిలో ఆహుతి ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగా ప్రయోజనం తెలియకుండా ఏది ఉండదు అన్నమాట. అక్కడ ఒక నిమిత్తం అయితే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా స్థితి అయితే ఉండదు అన్నమాట. అందుకే అత ఏషాం ఆనర్థక్యం. అందుకే ఇక్కడ ఒక విషయ ధర్మాన్ని ప్రబోధించడం లేదు. మనకు వాక్యం తెలుస్తున్నమాట. ఇవి విశేషం కల్పించుకుని చెప్తావా? ఆ కల్పన ద్వారా విశేష అర్థం అంటే ఏదో మనకు తెలియడం లేదన్నమాట. అందుకే అత ఏషాం ఆనర్థక్యం. ఈ వాక్యం అయితే ఉన్నాయో అనర్థకమైనటువంటి తస్మా సార్థక వాక్యాలు సార్థకమైనటువంటి వాక్యాలు కాదు. అంటే ఒక అర్థాన్ని ఒక విశేషమైన అర్థాన్ని ప్రబోధించడం లేవట. వాటివి ఆ ధర్మాన్ని ప్రబోధించడంలో ప్రమాణం కాదు అన్నట్టుగా తస్మాత్ ఏవం జాతీయకాని వాక్యాన్ని అనిత్యాన్ని ఉచ్యంతే. అందుకే అనిత్యమైనటువంటివి ప్రమాణం కాదు ధర్మాన్ని ప్రబోధించడంలో ఈ వాక్యాలని చెప్పి నువ్వు కల్పన చేసుకుని అధ్యాహారం ద్వారా విపరిణామం చేసినా కూడా అది ఏం కల్పన చేయగలుగుతావు? దాని విపరీతంగా కల్పన చేయగలుగుతావు. అది యుక్తి సంగతి కాదన్నమాట. కాబట్టి ఇవి అనర్థక్యం అని చెప్పి చెప్పుకున్నామట. యద్యపి చ నిత్యాని తథాపి నా నిత్యం అర్థం కురువంతి. ఇక్కడ ప్రతి వాక్యంలో ఒక అర్థం ఉంది, నిత్యార్థం ఉంది. ఇప్పుడు శబ్దం ఉన్నది, శబ్దానికి అర్థం ఉంటుందా? వాక్యం ఉంటే వాక్యార్థం ఉంటుంది. అందుకే యద్యపి ఇక్కడ అయినా కూడా నిత్యాన్ని యద్యపించి నిత్యాన్ని ఈ వాక్యాలు ఏవైతే అర్థం అని చెప్తున్నావా వాటికి ఒక అర్థం ఉంది. అర్థం ఉన్నప్పటికీ కూడా యద్యపించి నిత్యంగా ఉన్నప్పటికీ కూడా అంటే అర్థం నిత్యంగా ఉన్నప్పటికీ కూడా తథాపి అయినా కూడా నా నిత్యం అర్థం కురువంతి. అవి నిత్యమైన అర్థాన్ని ఒక నిత్యార్థాన్ని చెప్పడం లేదు. అంటే అసంబద్ధమైన అర్థం చెప్తున్నాయి, భిన్నార్థాన్ని ప్రబోధిస్తున్నాయి, సంబంధిత అర్థం చెప్పడం లేనట్టుగా పుదుపక్షి ఆక్షేపించాడు. నిత్యం అర్థం నా నిత్యం అర్థం కురువంతి. నిత్యార్థాన్ని చెప్పడం లేదు, ప్రబోధించడం లేదు అని పుదుపక్షి రకంగా ప్రస్తావించాడు, ఈ రకంగా ఆక్షేపించాడు. అందుకే ఇవన్నీ వాక్యాలు వేసి చెప్పావు, ఇవి అనర్థకమైన వాక్యాలు, ఒక అర్థాన్ని ప్రబోధించడంలో నిమిత్తం కాదు, ప్రమాణం కాదు అన్నిటిగా పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. ఇప్పుడు సిద్ధాంతి అంటున్నాడు ఆ మాట చెప్పేసరికి ఏమంటా అంటే స ఏష వాక్యైక దేశస్య ఆక్షేపో. స ఏష వాక్యైక దేశస్య ఆక్షేప. ఆక్షేపం అంటే ఆక్షేప. నువ్వు వాక్యంలో ఒక పదాన్ని పట్టుకొని, ఒక భాగాన్ని, ఒక అంశాన్ని పట్టుకొని ఆక్షేపిస్తున్నావు. ఆక్షేపమే కాదని లేదు.
స ఏష వాక్యైక దేశస్య ఆక్షేప. ఆ వాక్యంలో ఒక పదాంశాన్ని తీసుకొని ఒక అంశాన్ని తీసుకొని నువ్వు ఆక్షేపిస్తున్నావు. అలాగే ఏకాంశస్య ఆక్షేప నా కృత్స్నస్య వాక్యస్య. నువ్వు సంపూర్ణ వాక్యం యొక్క దోషం కాదు, ఆ వాక్యంలో ఒక అంశాన్ని పట్టుకొని దోషం చేస్తున్నావట. నా కృత్స్నస్య వాక్యస్య, సంపూర్ణ వాక్యం యొక్క దోషం కాదు, ఒక వాక్యాంశం దోషం. చూడండి ఇక్కడ సిద్ధాంతి కూడా ఒక వాక్యాంశం దోషం ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాడు అనమాట. సంపూర్ణ వాక్యంలో దోషం జరగని ఒక వాక్యాంశంలో, అంటే వాక్యానికి ఒక భాగంలో ఒక అంశంలో అయితే దోషం ఉన్నట్టుగా ఈయన ఈ వాక్యం చేత ఏమవుతుంది అంటే ఒక వాక్యాంశాన్ని అయితే అంగీకరించాడు సిద్ధాంతి కూడా. పొదుగు ఆక్షేపించేసరికి ఈ అనర్థక వాక్యాన్ని, లేదంటే అనర్థక వాక్యం అంటే లేదంటే అనర్థకం కాదు, నువ్వు అందులో వాక్యంలో ఒక ఏకాంశం తీసుకుని అర్థకం చెప్తున్నావు, సంపూర్ణ వాక్యం అనర్థక కాదన్నట్టు చెప్పాడు. అంటే ఒక అంశం అయితే స్వీకరించానమాట. అందుకే స ఏష వాక్యైక దేశస్య ఆక్షేపం. ఆ వాక్యంలో ఒక వాక్యం చెప్పేదాంట్లో ఒక భాగాన్ని తీసుకుని ఆక్షేపించావు అంతే, అనర్థకం చెప్తున్నావు. కానీ సంపూర్ణ వాక్యం అనర్థకం కాదు. నా కృష్ణస్య వాక్యస్య, సంపూర్ణ వాక్యం అనర్థకం కాదు అన్నట్టుగా. అప్పుడు పూర్వపక్షం ఏమంటున్నా అంటే, నన్ను ఏకదేశాత్ వినా సాకాంక్ష పద సమూహం నా పర్యాప్త స్వస్మై ప్రయోజనాయ. పూర్వపక్షం మళ్ళీ ఏమంటున్నాడే, ఇది వాక్యంలో ఒక అంశాన్ని ఒక భాగానికి ఆక్షేపం చేసినప్పటికీ కూడా నన్ను ఏకదేశాత్ వినా, ఆ ఒక ఏకదేశంలో ఒక భాగంలో అనుకున్న తీసేద్దాం కాసేపు, నన్ను ఏకదేశాత్ వినా, ఆ ఏకదేశం లేకుండా కూడా సాకాంక్ష పద సమూహ, అందులో పదాలు, ఆ వాక్యంలో ఏ పదాలు అయితే ఉపయోగించబడ్డాయో, ఏ వాక్యంలో ఏ పదాలు తీసుకున్నామో ఆ పదాలు నన్ను ఏకదేశాత్ వినా, ఆ ఏకదేశం కాసేపు పక్కన పెట్టాను, ఏకదేశం లేకపోయినప్పుడు కూడా ఏకదేశాత్ వినా లేకుండా కూడా సాకాంక్ష పద సమూహ, ఓ సాకాంక్షమైనటువంటి సంబద్ధమైనటువంటి పదాల సమూహం ఏదైతే ఉందో నా పర్యాప్త స్వస్మై ప్రయోజనాయ, తన ప్రయోజనాన్ని సిద్ధింప చేయడానికి ఆ వాక్యం అయితే ఉందో, ఆ పదాల యొక్క సముదాయం ఏదైతే ఉందో, పద సముదాయం నా పర్యాప్త. ఒక అంశాన్ని లేకుండా కూడా ఆ సాకాంక్ష ఆ సంబద్ధయుక్తమైనటువంటి ఆ పదాలు ఏవైతుందో, పదాల యొక్క సమూహం ఏవైతుందో ఆ సమూహము పర్యాప్తం కాదు. ఎందుకు? స్వస్మై ప్రయోజన, తన యొక్క ప్రయోజనం సిద్ధింప చేయడం కొరకు అక్కడ ఉన్న పదాల యొక్క సమూహం ఏదైతే ఉందో అది పర్యాప్తం కాదు. అసలు ఏకదేశం పక్కన పెట్టినా కూడా మిగిలిన పదాల యొక్క సముదాయం ఏదైతే ఉందో అది వాక్యార్థం చెప్పడంలో పర్యాప్తం కాదు, సముదాయం కాదు. ఎందుకంటే ఆమ్నాయస్య క్రియార్థత్వం అని చెప్పి, ఆమ్నాయం అంటే మంత్రవచనము లేదా బ్రాహ్మణ వచనం అంటే ఏదో ఒక ప్రయోజనం కొరకు ఉండాలి, విశేషణ సిద్ధి కొరకు ఉండాలన్నమాట. ఇక్కడ అలాంటి విశేషణ ప్రయోజనం అంటూ విశేషమైన వాక్యార్థం అంటూ ఏది లేదు. అందుకే ఇక్కడ స్వస్మై ప్రయోజనాయ నా పర్యాప్త, ఇది పర్యాప్తం కాదు అని పూర్వపక్షం అన్నాడు. నా ప్రయోజన అత ఆక్షిప్త ఏవ ఇది. కాబట్టి నువ్వు ఏకాంశంలో ఆక్షేపించావని చెప్పావు కదా, అది ఏకాంశం. అత ఆక్షిప్త ఏవైతే అది సంపూర్ణాంశంలో అదే ఆక్షేపం ఉంటున్నమాట. అత ఆక్షిప్త ఏవైతే అది సంపూర్ణ వాక్యంలో అదే దోషం ఉంటుంది. నువ్వు వాక్యాంశంలో ఒక భాగంలో ఆక్షేపం కాదు, నువ్వు ఆ తీసేసిన కూడా పదాల యొక్క సముదాయము ఏదైతే ఉందో ఆ వాక్యార్థాన్ని స్వప్రయోజనం సిద్ధింప చేసుకునిలో ఆ పద సముదాయం అయితే ఉందో పర్యాప్తం కాదు, కాబట్టి అది ఆక్షేపంగానే ఉంటుంది. అందుకే అత ఆక్షిప్త ఏవైతే అది సంపూర్ణ వాక్యం నుండి అదే ఆక్షేపం వస్తుంది, ఆక్షేపింపబడుతుంది అని ఈ రకంగా సిద్ధాంతి చెప్పాడు. ఏకాంశంగా సంపూర్ణ వాక్యం అదే ఆ దోషం వస్తుంది, ఆక్షేపం వస్తుంది అని ఆ సిద్ధాంతి అంటున్నాడు. అప్పుడు ఈ రకం పూర్వపక్షం అన్నప్పుడు సంపూర్ణ వాక్యం అదే దోషం వస్తుందని ఆక్షేపించినప్పుడు నా ఏవం అని చెప్పి సిద్ధాంతి సమానం చెప్పాడు. నా ఏవం అలా కాదండి, భవతి కశ్చిత్ పద సమూహం యో అర్థవాదేభ్యో వినాపి విదధాతి కశ్చిదర్థం యాని పునః తైః సహ సంయుజ్య అర్థాంతరే వర్తంతే తాని ఏకదేశ ఆక్షేపేణ ఆక్షిప్యంతే. తాని ఏకదేశ ఆక్షేపేణ ఆక్షిప్యంతే. ఇక్కడ ఏమంటున్నా అంటే, భవతి కశ్చిత్ పదసమూహం యో అర్థవాదేభ్యో వినాపి విదధాతి కశ్చిదర్థం.
ఇక్కడ వాక్యం పద సమూహం పర్యాప్తం కాదని చెప్పావు కదా, అలా కాదండి. ఎందుకు? భవతి కశ్చిత్ పద సమూహం, పదాల యొక్క సముదాయం ఏదైతే ఉందో, సమూహం ఏదైతే ఉందో, యో అర్థవాదేభ్యో వినాపి, అంటే అర్థవాదం లేకుండా కూడా, ఏంటి, అర్థవాదం లేకుండా కూడా, అర్థవాదేభ్యో వినాపి, అర్థవాదం లేకుండా కూడా, విదధాతి కశ్చిత్ అర్థం, అర్థవాదం లేకపోయినా ఇది ఒక అర్థాన్ని బోధిస్తుంది, ఏదో ఒక వాక్యాన్ని సంకేతిస్తున్నమాట. అర్థవాదం ఉంటేనే మనకు సంకేతం ఉన్నట్టు, లేకపోతే లేదని కాదు ఇక్కడ. అందుకే వినాపి విదధాతి కంచిత్ అర్థం, ఒక అర్థాన్ని ప్రబోధిస్తుంది. యాని పునః తై సహ సంయుజ్య, అందుకే అవి ఏవైతే సంకేతిస్తున్నాయో అవి పునః తై సహ సంయుజ్య, ఆ వాక్యాలతో, విధి వాక్యాలు ఆ సంబంధయుక్తంగా సంయుక్తంగా ఉంటూ అర్థ అంటే వేరే అర్థంలో ఉంటాయి, వేరే పదార్థంలో, వేరే అర్థజ్ఞానం వేరే వాక్యార్థంలో ఉంటాయన్నమాట. అందుకే పునః తై సహ సంయుజ్య, ఆ విధి వాక్యాలతో సంయోగం చెంది, అంటే స్థుతి కావచ్చు, అది ఏదైనా కావచ్చు అనమాట. బట్ విధి వాక్యాలతో సంయుక్తంగా ఉండి అర్థాంతరే వర్తంతి, వేరే అర్థంలో భిన్నార్థంలో ఉంటాయన్నమాట. కాబట్టి తాని ఏకదేశ ఆక్షేపేణ ఆక్షిప్యంతి, అందుకే అది ఏకదేశంతో తాని ఏకదేశ ఆక్షేపణ ఆక్షిప్యంతి, అందుకే అవి ఏదో ఒక అర్థంలో ఉంటే అర్థం లేకుండా కాదు, నువ్వు ఏకదేశంలో ఆక్షేపిస్తున్నావు, సంపూర్ణ కాదు అని చెప్పి కొంత ప్రయత్నం చేసుకున్నాడు. ఎవరు? కొంత సిద్ధాంతి దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. విపక్షానికి నేను ఏకదేశం ముందుగా అడిగే సిద్ధాంతి, నువ్వు ఏకదేశంలో ఆక్షేపణ చేస్తున్నావు సంపూర్ణ వాక్యం లెక్క అంటే, అది సంపూర్ణ వాక్యం కూడా ఆక్షేపించబడుతుందండి. ఎందుకంటే ఏకదేశం లేకుండా కూడా ఆ పదాల యొక్క సంబద్ధత ఏదైతే ఉందో, పదాల సమూహం ఏదైతే ఉందో, తన యొక్క ప్రయోజనం సిద్ధింపజేసుకుంటే పర్యాప్తం కాదు. అందుకే అత ఆక్షిప్త ఏవ ఇది, అదే సంపూర్ణ వాక్యం అదే దోషం వస్తుంది అని ఎప్పుడు లేదండి. ఎందుకు అంటే పద సమూహం యో అర్థవాదేభ్యో వినాపి, ఆ పద సమూహం అనేది అర్థవాదం లేకపోయినప్పటికీ కూడా, భిన్నార్థం లేకపోయినప్పుడు కూడా, అర్థవాదం లేకపోయినప్పుడు కూడా, వినాపి విదదాతి కంచిదర్థం, లేకపోయినప్పుడు విదదాతి, దానికి సమానత కింద తర్వాత వస్తుందన్నమాట. ఒక అర్థాన్ని ఏ రకంగా, ఒక అర్థం ప్రబోధిస్తుంది అన్నప్పుడు ఒక సమానం చెప్పే సిద్ధాంతి అంటే ఏదో ఒక రకంగా దాన్ని రక్షించుకోవడం కోసం, దోషాన్ని దాని వాక్యాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట. అందుకే యాని పునః తై సంయుజ్య అర్థాంతర భిన్నార్థంలో ఉంటాయి అక్కడ, లేకపోయినప్పుడు కూడా వేరే భిన్న అర్థం ప్రబోధిస్తుంది అక్కడ, వేరే పదాలతో సంయుక్తంగా ఉంటే అర్థాంతరే వర్త భిన్నార్థంలో ఉంటాయి. అందుకే తాను ఏకదేశ ఆక్షేపణ ఆక్షిప్య అని చెప్పింది ఏంటందో, ఆ వాక్యాంశం మూడు వాక్యాలు ఏవైతే చెప్పో ఏకదేశంలో ఆక్షేపణ చేసిన ఆ వాక్యాంశం దోషం చూపిస్తుంది, అది దోషం కాదు, నా ఏమో అలా కాదు అని చెప్పి ఈవిడ ధర్మంలో ఆ ఒక ధర్మాన్ని ప్రబోధించిన, వాక్యాన్ని ప్రబోధించడంలో ఆ ప్రమాణమే, అప్రమాణం కాదు. అర్థాధికారం ఇక్కడ కూడా ఉంది, అర్థవాదం ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే పద సమూహం అక్కడ ఉందంటే వేద పదాలు సంయుక్తంగా ఉండి ఒక అర్థాన్ని ప్రబోధిస్తుంది, లేకుండే ఉండదన్నమాట. అందుకే తాని ఏకదేశం ఆక్షేప్యంతే, సంపూర్ణ వాక్యం ఆక్షేపణ చేయడం లేదు, ఏకదేశం ఆక్షేపిస్తున్నా కూడా అర్థవాదం ఉంది. అందుకే ధర్మాన్ని చెప్పడంలో, వాక్యాన్ని చెప్పడంలో అవి ప్రమాణమే, ప్రమాణం కాదని కాదు అన్నిటిగా కొంతవరకు సమానం చెప్పుకున్నాడు. కానీ పూర్వపక్షి ఆయనకి సంతృష్టి చెందలేదు అన్నమాట. తర్వాత కూడా మనకు శాస్త్ర దృష్ట విరోధాచారి, శాస్త్రానికి ఆ ప్రత్యక్షంగా చూసిన దానికి విరుద్ధంగా ఉంది, శాస్త్రానికి ప్రత్యక్షంగా చూసిన దానికి విరుద్ధంగా ఉంటుందని చెప్పి మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నమాట. ఇది యుక్తి సంగతి కాదు, ఇవి వాక్యాలు ఏవైతే, వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో మూడు వాక్యాలు, ఇది రుద్రః వపాముచ్చికేద ప్రజాపతి రుదితవాన్ రుద్రః దేవా వై దిశో నా ప్రజజ్జిర, ఈ వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏకదేశంలో దోషారోపణ చేశావు, అంతేకాని సంపూర్ణ వాక్యంలో దోషం కాదు. ఎందుకంటే ఇక్కడ అర్థవాదం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏదో ఒక భిన్న అర్థాన్ని ప్రబోధిస్తున్నాయి, భిన్నార్థంలో విద్యమానంగా ఉన్నాయి, అందుకే అది దోషయుక్తం కాదు, కూడా ప్రమాణమే అన్నిటిగా పూర్వపక్షి ఇక్కడ సమాధానం చెప్పాడు. అందుకే ఇక్కడ ధర్మాన్ని తెలియచేయడంలో ఇవి కూడా ప్రమాణంగా తీసుకోవాలి, అప్రమాణం కాదు, కూడా ప్రమాణమే, ప్రమాణయుక్తమైనటువంటివే అన్నిటిగా ఇక్కడ పూర్వపక్షి సమాధానం చెప్పాడు అన్నమాట.
విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. అస్తు. సో ఇప్పుడు ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నాయో చెప్పండి. ఇది స్పష్టమైందా? పూర్వపక్ష యొక్క ఆక్షేపణ ఏ రకంగా తీసుకోబడింది అనేది. మూడు సారాంశం ఏంటి? ఇక్కడ మనకు ఏవైతే వాక్యాంశాలు ఇవ్వబడ్డాయో అవి మనకు ఆ ఒక ఏదైనా విశిష్ట ధర్మాన్ని చెప్పడంలో ఇవి ప్రమాణం కాదు అని చెప్పి ఇక్కడ పొదుపక్షి ఆక్షేపిస్తున్నామట. ఎందుకంటే ఇక్కడ అర్థవాదం లేదు కాబట్టి ఇవి నిరర్థకము, సార్థకం కాదు. అందుకే అనిత్యం అని చెప్పుకున్నాం. అంటే ధర్మాన్ని తెలియచేయడంలో నిమిత్తం కాదు, సార్థకం కాదన్నట్టుగా పొదుపక్షి ఆక్షేపణ అన్నమాట. కాదండి, ఇది నువ్వు ఒక వాక్యాంశంలో ఒక భాగాన్ని తీసుకుని ఆక్షేపిస్తున్నావు, అది సంపూర్ణ వాక్యం కాదు, కూడా అర్థవాదం లేకపోయినా కూడా ఒక విశిష్టమైన అర్థాన్ని ప్రబోధిస్తున్నాయి, అది భిన్న అర్థంలో విద్యమానంగా ఉంది, కాబట్టి ఇది ప్రమాణమే అన్నట్టుగా ఇక్కడ ఈ సూత్రం ద్వారా సిద్ధాంతి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది ఒక ఒక అంశంలో దానికి సమాధానం చెప్పాడు. ఆ సంపూర్ణ స్థితి అనేది సమాధానం అది తర్వాత మనకి సిద్ధాంతి ప్రస్తావిస్తారు. ఏంటో మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఈ రకంగా ఆక్షేపణ ప్రారంభించాడు. అస్తు. కాబట్టి మనకు సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం వచ్చేసి ఆమ్నాయస్య క్రియార్థత్వాలు. పూర్వపక్షి యొక్క అభిప్రాయం అంటే ఆమ్నాయం అనేది అంటే మంత్రము లేదా బ్రాహ్మణ వచనం అనేది ఎప్పటికైనా అది ఒక క్రియార్థత్వ, క్రియ అంటే యాగాది క్రియ ఏవైతే ఉన్నాయో, అనుష్ఠాన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి ఒక క్రియ కొరికే ఉంటాయి, ఒక ప్రయోజనం కొరికే ఉంటాయి. కానీ ఇక్కడ పైన చెప్పిన వచనాలు ఏవైతే ఉన్నాయో అతదర్థంగా అలాంటి అర్థంతో యుక్తంగా లేవన్నమాట. అందుకే అనర్థక్యం, నిష్ప్రయోజనం అని చెప్పి చెప్పామన్నమాట. ఆ నిష్ప్రయోజనం ఏవైతే ఉన్నాయో అవి తస్మా అనిత్యం, అందుకే అవి అనిత్యమైనటువంటివి, ఇవి ధర్మాన్ని ప్రబోధించడంలో నిమిత్తం కాదు, అవి ప్రమాణం కాదు అని సిద్ధాంతి యొక్క పొదుపక్షి యొక్క అభిప్రాయం అన్నమాట. అదే సూత్రార్థం కూడా అదే విధంగా ప్రతిపాదించాడు. అదేంటో ఇంకా ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి భిన్న స్థితిని చూపించే శాస్త్ర విరోధం అని చెప్పి అదేంటో మనం చూద్దాం. అస్తు. ఓకే అండి. సో ఈ రకంగా ఒకసారి విచారించండి, దీన్ని రేపు ఏ రకంగా ఏ విధంగా చెప్పాలని ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ మనకు వాక్యాంశం ఏ రకంగా దోషారోపణ చూపిస్తున్నాడు అది మీకు తెలియాలి. ఒకసారి మళ్ళీ చూడండి, రేపు మనం చెప్పుకున్నప్పుడు సారాంశ రూపంలో చెప్పించినప్పుడు అదేంటో వస్తూ అంటే పూర్వపక్ష ముఖ్య అభిప్రాయం ఏంటి, ఏ రకంగా ప్రస్తావించాలనుకున్నా, ఏ రకంగా ఆక్షేపించాలి, ఆక్షేపణ ప్రశ్న అర్థం చేసుకున్నట్లే సమాధానం స్వతహా మనం కూడా చెప్పవచ్చు. అంటే అది ఆటోమేటిక్గా స్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రకరణని బట్టి ఏ రకంగా ఆక్షేపణ చేస్తుందో ఏ రకంగా సమాధానం చెప్పాల్సింది కొన్ని అవగాహన మనకి వచ్చేస్తా ఉంటాం. కాబట్టి ఆక్షేపణ అనేది ఒకసారి మళ్ళీ గమనించండి. ఆ ఆక్షేపాన్ని బట్టి మనం ఆ సూత్రార్థాన్ని మనం చెప్పుకోవచ్చు. అస్తం. ఓకే అండి. ప్రార్థన. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। सभी नमस्कार। नमस्ते महोदय। नमस्ते महोदय।